నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామయ్యంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్న మైనంపల్లి రోహిత్ రావు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో చలివేంద్రం ప్రారంభం. హనుమాన్ రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించిన కొంతం శంకర్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి. నివాళులు అర్పించిన సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన 10 పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్న చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ కాంతి వల్లూరు, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చేసిన అనేక సమస్యలను, సేవలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన వచ్చే జనరేషన్స్ కి కూడా వారి యొక్క గొప్పతనం, వారి యొక్క మహనీయత్వం అంతా కూడా మనము పిల్లలు కూడా నేర్పించాలి. వారి ఆశయంతో మనందరం కూడా ముందుకు అడిగేయాలి. ఏదైతే మన ఇందాక కొన్ని సమస్యలు చెప్పారో అవన్నీ కూడా మనం ప్రభుత్వం రిజాల్వ్ చేయడానికి మనం ముందున్నాము. టీవీసీడీ గారు ప్రత్యేకంగా ఏవైతే ఇష్యూస్ చెప్పారో అవన్నీ కూడా నోట్అవుట్ చేసుకొని తప్పకుండా అవన్నీ కూడా రిజాల్వ్ అయ్యే విధంగా మనము కృషి చేయాలి. సో దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఏప్రిల్ 5 వరకు కూడా ముందు మనకు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక డెడ్లైన్ అన్నది ఇవ్వడం జరిగింది. మరి అది ఒక వారం రోజుల పాటు కూడా పొడిగించడం జరిగింది. సో దీని కింద కార్పొరేషన్ లోన్స్కి అందరూ కూడా అర్హులైన వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీని గురించి విస్తృత ప్రచారం చేయాలని కూడా సభావేదికగా కోరుతున్నాను. ఈ విధంగా ప్రభుత్వం బీసీ కులాల ఎంపవర్మెంట్ కోసం హాస్టల్స్ కానీ, గురుకులాలు కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఇటువంటి పథకాలు ఏమి తీసుకొస్తున్నారు. డైట్ చార్జెస్ అన్నవి పెంచడం జరిగింది. సో పిల్లల యొక్క వైద్యం, విద్య మరియు వైద్యం కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అవకాశాలు కూడా సద్వినియోగం చేసుకొని అందరూ కూడా బాగా చదివి జీవితంలో పైకి రావాలని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. చనిపోతే వాళ్ళకి పెన్షన్ తప్పకుండా అది కూడా అందరం కలిసి దానికోసం ఒక మెమరాండం ఇస్తామన్నా. ఇట్లా మాట మన స్టేట్మెంట్ చెప్పి వెళ్ళిపోతాము. మేడం ఉంటాం, మన పనులు మనం ఉంటాం. ఒక మెమరాండం ఇస్తే ఆ పేపర్ మరి ఎక్కడుంది, ఎక్కడ దాకపోయింది, మనకి ఎక్కడ పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం. ఈ విధంగా ఎందరో మహానుభావులు, అందులో మన సర్వే పాపారాయుడని తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ఎన్టీపీసీ చౌరస్తాలో సూర్య యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండాలరెడ్డి, రాష్ట్ర నాయకులు నానావత్ బిక్కు నాయక్ మరియు కొంతం శంకర్ రెడ్డిలు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధి ఎన్టీపీసీ చౌరస్తాలో సూర్య యూత్ ఆధ్వర్యంలో హనుమాన్ రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించారు. పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి, రాష్ట్ర నాయకులు నానావత్ బిక్కు నాయక్ మరియు కొంతం శంకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ చలివేంద్రాన్ని 8 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నామని, అదేవిధంగా ఎండాకాలంలో పాదాచారులు, వాహనదారులు దాహంతో ఇబ్బంది పడకుండా వారి దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహార్తి తీర్చేందుకు
చేసేందుకు ప్రతి ఒక్క రియల్టర్ ముందుకు రావాలన్నారు. ఈ చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొంత శంకర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు నానావత్ బిక్కు నాయక్ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే చౌరస్తాలో నడిపించడం జరిగిందని, అదేవిధంగా ఈ చౌరస్తాలో చలివేంద్రాన్ని నడిపిస్తూ ఎందరో దాహార్తిని తీరుస్తున్న కేఎం రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సింగిరెడ్డి సాయిరెడ్డి, సత్తిరెడ్డి, జితేంద్ర నాయక్, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అర్జున్, రాజు యాదవ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎన్టీపీ చౌరస్తాలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి గ్రామ పెద్దలందరూ పాల్గొనడం, మరి ఈ వేసవి కాలంలో మండుతున్న ఎండల దృష్ట్యా మరి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ నేషనల్ హైవేలో కానీ దారిన పోయే వారికి బస్ స్టాప్లో ఎండాకాలంలో మరి వారికి మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఇతర పానీయాలు అందించడం చాలా శుభ పరిణామం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా కేఎం రెడ్డి గారు, సూర్య రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇంకా దాతలు ఏదైనా బస్ స్టాప్లో కానీ ఇతరత్ర చౌరస్తాలలో కానీ ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎండాకాలంలో ప్రయాణికులకు కానీ ప్రజలకు కానీ దాహం తీర్చినట్టు అవుతుంది. కావున ఇలాంటి ఇంకా కార్యక్రమాలు దాతలు కానీ ఇంకా ఇతరత్ర రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వ్యాపారవేత్తలు కానీ ఇలాంటి ప్రోగ్రాం చేయడం చాలా మంచి విషయం. వారిని ప్రత్యేకంగా మరి కేఎం రెడ్డి గారికి, సూర్య యూత్ వారికి 8 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాల్లో ఇంకా గ్రామ పెద్దలందరూ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పోచారం మున్సిపాలిటీ అన్నోచిగూడలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 8 సంవత్సరాల నుండి పేదల దాహాన్ని తీరుస్తున్న కేఎం రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎక్స్ చైర్మన్ కొండలరెడ్డి గారికి, శంకర్ రెడ్డి గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మనము మార్పు అనేది మన భారత సంస్కృతి కావచ్చు, మన హిందూ సనాతన ధర్మం ప్రకారము ఉగాది వచ్చిందంటే అన్ని చెట్లు చిగురించేసి బాగుండేసి ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయ్యే టైం మనకు జరుగుతూ ఉంటుంది. వాతావరణ మార్పు అనేది ఏదో మన హిందూ పండుగల తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. మనము జనవరి 1 అనేది కేవలం క్యాలెండర్ మారుతుంది తప్ప మార్పు ఎక్కడ కూడా ఉండదు. కాబట్టి మనం అందరం కూడా ఉగాది నుంచే నూతన సంవత్సరంగా భారతీయులందరూ జరుపుకుంటూ ఉంటారు. ఇలాగే ఈ ఈ ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి చలివేంద్రాలు ప్రతి చోట ప్రజలు ఎక్కువ తిరిగే చోట పెడితే ప్రతి ఒక్కరికి అది దహాన్ తీర్చే వారిగా వాళ్ళు ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. పోచారం మున్సిపల్ చైర్మన్ సాబ్ కొండలరెడ్డి సాబు, అదే బిక్కు నేషనల్ బీజేపీ లీడరు అన్ని పార్టీ సమస్యలు కావి. ఒక హైవే రోడ్ ఉందని చలివేంద్ర ఓపెన్ ఒక 8 ఏళ్ళ నుంచి కేఎం రెడ్డి, అంతకుముందుకు బిక్కు నాయక్ ఒకనాడు మేము కూడా పెట్టినాము. ఆ పబ్లిక్ సేవ చేసుకుంటూ పోతున్నాం. ఇలా పార్టీ భేదం ఏం లేదు. మంచిగా జనాలకు ఇంత భోజనం పెట్టకుండా మంచినీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ అందరికీ నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఛత్రపతిగా పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆవరణలో బుధవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఛత్రపతిగా పిలుచుకునే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించామన్నారు. గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన ఆశయ సాధనాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు బరార్ సిద్ధాగౌడ్, వెల్దుర్తి బాలరాజు గౌడ్, చిన్న అంజాగౌడ్, బాలాగౌడ్, బజారు కొండగౌడ్, రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, నవీన్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేట మండల కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో తెలంగాణ ఛత్రపతిగా పిలుచుకునే గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని
వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ మా గౌడ కులస్తులకే కాకుండా బహుజన వాదం ముందుకేసుకొని భువనగిరి కోటను ఏలిన గొప్ప మహనీయుడు, మొఘల్ చక్రవర్తులను ఓదించి 18 రోజుల పాటు భువనగిరి కోటను ఏలిన మహావీరుడు మా గౌడ కులంలో పుట్టడం చాలా మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాము. వారి ఆశయాలను ఇంకా మున్ముందు మేము కొనసాగిస్తూ వారు చూపించిన బాటలో మేము ఎవరికి తలవంచకుండా మా హక్కులకై మేము పోరాడుతూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. రామయ్యంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. రామయ్యంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని, రామయ్యంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని, రామయ్యంపేట పట్టణంతో పాటు మండలానికి 30 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ పర్యటించారు. పట్టణంలోని సుమారు 14 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టే బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మండలంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్య పథకాన్ని ప్రారంభించారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతారావు, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. రామయ్యంపేట పట్టణంలో 200 కోట్ల నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందన్నారు. రామయ్యంపేట పట్టణ మరియు మండల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని, మెదక్ నియోజకవర్గంలో ఏడుపైల వనదుర్గామాత దేవాలయంతో పాటు చర్చిని అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, మాజీ జెడ్పీటీసీ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఆర్ఎండ్బి ఈఈ సర్దార్ సింగ్, ఏఈ విజయసారథి, తహసీల్దార్ రజనీ కుమారి, ఎంపీటీఓ షాజీలుద్దీన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, గజవాడ నాగరాజు, దేమయ్య యాదగిరి, శివప్రసాద్, ఎనిశెట్టి సంతోష్, ఎనిశెట్టి అశోక్, నాగరాజు, సుందర్ సింగ్, అల్లాడి వెంకటేష్, బాలు యాదగిరి పాల్గొన్నారు. మహిళా సోదరులు, ఇంతకుముందు నేను రామాయణపేట పట్టణంలో పర్యటిస్తున్నప్పుడు మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు, 10 ఏళ్ళు మనం ఎవరు పట్టించుకోలేదు సార్, కనీసం ఈ రోడ్డు కూడా వేయలేదు, మీరు మరి వచ్చిన సంవత్సరం లోపలనే మేము అడగకుండానే వచ్చి మరి శంకుస్థాపన చేసి మరి పనులన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇదే కాదు, బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకా మంచి మంచి సేవా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మరి అదే కాదు, రామాయణపేట పట్టణం మండల్ 2 కలిపి దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు మరి ఒక సంవత్సరం లోపలనే మనం పనులు ప్రారంభించుకోవడం జరిగింది అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రత్యేకంగా దాదాపు 14 కోట్ల 50 లక్షల రూపాయలతోటి పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం. అదే కాదు, మన ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మా పేద కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా సన్నబియ్యం తినాలని చెప్పి మరి వాళ్ళ సన్నబియ్యం కూడా మరి ప్రారంభించుకుంటా ఉన్నామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాదు, మరి రామాయణపేట మండలికి మరి రామాయణపేట పట్టణానికి మరి దాదాపు 20 నుంచి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతోటి మరి స్కూల్ ని కూడా తేవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మనం వచ్చిన సంవత్సరం లోపలనే ఇవన్నీ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా, ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాది మా పద్ధతి కాదు. ఏదున్నా ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చినామో దానికన్నా 1 రూపాయి ఎక్కువనే చేస్తాం తప్ప తక్కువ చేయము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి అదే కాదు, ఇక్కడ ఉన్న మన ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మెదక్ చర్చిని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే మరి అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మరి మాటిస్తూ, గత 10 ఏళ్లలో మనం ఏం కోల్పోయినాం, ఈ సంవత్సరంలో మనం ఏం చేస్తాం అనేది మరి మీ కళ్ళ ముందే కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మరి ముగిస్తా ఉన్నాను. అదే విధంగా మరో 15 కోట్ల రూపాయల వర్కులు రామాయణపేట పట్టణంలో మరో 15 రోజుల పాట మళ్ళీ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. రామాయణపేట పట్టణానికి స్కూల్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్, దాన్ని 200 కోట్ల రూపాయలతో మన ప్రియతమ శాసనసభ్యుడు రామాయణపేట మంజూరు ఇప్పించడం జరిగింది. అదే అమృత్ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు 30 సంవత్సరాల రాబోయే భవిష్యత్ తరాల 30 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని 7 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు ఇప్పించడం జరిగింది.
అమృత పథకం ద్వారా. అదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకోబోతున్నారు కాబట్టి ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు కూడా 50 ఫీట్ల వెడల్పుతో డివైడర్ తీసుకొని దానికి కూడా మంజూరు ఇప్పించడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి అన్ని వర్క్స్ ఏకకాలంలో వచ్చే నెలలో స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ గమనించి మా రోహిత్ గారిని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు కానీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది ఎమ్మెల్యే గారి ద్వారా. రామాపేట రెవెన్యూ డివిజన్ కూడా కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రియతమ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ గారు ఒక నిమిషం నిరుపేదల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సన్న బువ్వతో పేదోడి కడుపు నింపాలనే సంకల్పంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పడాల రాములు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు రాములు మాట్లాడుతూ, సోనియమ్మ, రాహుల్ గాంధీ సారథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో గ్రామంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని మరింత ముందుకు నడిపిస్తున్నామని, ఈ పథకానికి రేవంత్ ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు ₹1 కోట్ల ఖర్చు పెట్టనుందని, నేటి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మండల అధ్యక్షులు బండారులాలు, మండల ఉపాధ్యక్షులు మధ్యల స్వామి, బీజేపీ మాజీ అధ్యక్షులు సర్వుగారి భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పడాల మల్లేశం మరియు పుల్లన్నగారి భూపాల్ రెడ్డి, బాలరెడ్డి, మండల రేషన్ డీలర్ల అధ్యక్షులు లక్ష్మణ్, యాగంటి రాములు, వెంకన్నగారి భారతమ్మ, నీరుడు దేవేందర్, స్వామి, కరుణాకర్, లింగం, శివంది నాగరాజు, పడాల నగేష్, పడాల భాస్కర్, బండారి యమున, మేర చందు, పడాల లచ్చయ్య, పడాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్నబియ్యం ధనికులే కోటీశ్వరులే తినకుండా మామూలు ప్రజలు కూడా తినాలనే ఆలోచనలో ఈ సన్నబియ్య కార్యక్రమం పెట్టినరు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో కూడా ఇటు రేషన్ షాపులు చూసుకుంటే గతంలో కూడా దాదాపు ఎన్నో వస్తువులు చింతపండు కానీ, చక్కెర కానీ, పప్పు కానీ, ఇంకా ఉప్పు కానీ, ఎన్నో సబ్బులు కానీ ఎన్నో సరఫరా చేస్తుండే. అదే రకంగా గతంలో సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ పేదలకు వరమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. గత ప్రభుత్వం పేదలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రేషన్ కార్డుపై సన్నబియ్యం పంపిణీ పేదలకు వరమని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు పట్టించుకునే ప్రభుత్వం కాదని విమర్శించారు. గురువారం రోజున మెదక్ పట్టణంలోని రేషన్ షాపులు అలాగే హవేలీ గన్పూర్ మండలంలో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 72,000 మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు లబ్ధి పొందుతారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, మండల తహసీల్దార్ సింధు, మెదక్ మండల ఎంఆర్ఓ, ఆర్ఐ, మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుకునూరు చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు, రేణుక, రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు సుధాకర్, రేషన్ డీలర్లు, మండల నాయకులు పాల్గొన్నారు. మరి ఈ సన్నబియ్యమే కాదు, మరి ఎక్కడ చూసినా కొత్త రోడ్లు, మన ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి, మన మెదక్ చర్చ్ అభివృద్ధి, మరి మన మెదక్ చౌరస్తాల అభివృద్ధి, మన మెదక్ కిల్లా అభివృద్ధి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందే అభివృద్ధి కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ, మన పిల్లలు, మన భవిష్యత్ తరాలు మంచిగా విద్యావంతులై ఉన్నతమైన స్థానంకి పోయే విధంగా మరి బ్రహ్మాండంగా స్కూళ్ళు, కాలేజీలు కూడా మరి మన మెదక్ నియోజకవర్గంకి తెచ్చుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇదే కాదు బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మరి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటి వరకు మన మెదక్ టౌన్ కి దాదాపు 82 కోట్లతోటి మరి చర్చు, ఏడుపాయల అమ్మవారు కాకుండా చెప్తా ఉన్నాను, 82 కోట్లతోటి మరి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు మంజూరు చేపించుకోవడం జరిగింది. అతి తొందరలో అవన్నీ కూడా పూర్తి చేసి
అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా రేషన్ కార్డు హోల్డర్లందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలి, వారు కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక బృహత్పర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మన మెదక్ టౌన్లో గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు గారు డాక్టర్ రోహిత్ రావు గారు మరి ఈ కార్యక్రమం ఇచ్చేశారు. వారికి ముఖ్యంగా ఘనంగా నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా వేదికలు ఇచ్చిన ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా ఇతర పెద్దలు, వారి కార్డుదారులు మరియు ఇతర పట్టణ ప్రముఖులు, గారు, డిఎం గారు, అందరికీ కూడా నమస్కారం. మనకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రజాపాలనలో అందరికీ ఆహార భద్రత, సన్నబియ్యం పంపిణీ దేశంలోని చారిత్రాత్మక నిర్ణయమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సన్నబియ్యాన్ని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజాపాలన అందరికీ ఆహార భద్రత, సన్నబియ్యం పంపిణీ దేశంలోని చారిత్రాత్మక నిర్ణయమన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మంగళవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలేరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం 2,858 కోట్లు ఖర్చు చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి ఒక్కరికి సన్నబియ్యం పంపిణీ చేపట్టడం జరిగిందని, మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించినా ముఖ్యంగా ముందుగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందులో భాగంగా మొదటగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల ద్వారా ప్రతి ఒక్క అర్హులకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్క అర్హులైన పేద కుటుంబాన్ని ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో మహిళలను చైతన్యపరుస్తూ ముందంజలో ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ప్రభుత్వం వచ్చాక ఎన్నో బ్రిడ్జిలు నిర్మించి ఆలేరు నియోజకవర్గంలో 120 చెరువులు నింపి పంటలు సమృద్ధిగా పండించుకుంటున్నామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేదే ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. దీనికోసం మన ప్రభుత్వం ఇలా 1,000 కోట్లు 2
గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశంలో ఎవరు చేయని ఏ రాష్ట్రంలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గము మా శాసనసభ అందరం కలిసి మా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టలే పూటగా హామీలు ఇవ్వలే. ఇవాళ మేము ప్రవేశపెట్టిన ప్రతి పేదవానికి రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి. ఇది ఒక సంక్షేమ కార్యక్రమం కాదు, ఇది పేదవాని ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పేదవాడిలాగా ఉండకూడదు, పేదవాళ్ళు పెద్దవాళ్ళు సమానంగా ఉండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. ఇది దొరల రాజ్యం అసలే కాదు. అందుకని ఆలోచించి 50 రూపాయల కిలో అయిన సన్న బియ్యం ఇవ్వడానికి మొన్న లాంఛనంగా సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ఈరోజు ఉదయం నల్గొండలో, ఇప్పుడు భువనగిరి జిల్లాలో మీ ప్రియతమ నాయకులు ప్రజానాయకుడు మన విప్ గారైన పీళ్ళ ఐలయ్య గారు, భువనగిరి సార్ అనిల్ కుమార్ రెడ్డి గారు, కలెక్టర్ గారి సమక్షంలో వేలాది మంది మహిళలు మీరే చూశారు. ఎవరు పిలిచింది కాదు, స్వచ్ఛందంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇస్తుందని చెప్పింది, ఇస్తుంది. దానికి ఉదాహరణ చూసాం. 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత బస్సు కానివ్వండి, ఈరోజు 200 యూనిట్ల కరెంటు కానివ్వండి, 2 లక్షల రుణమాఫీ కానివ్వండి. ఈ ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక పైన మల్లన్న సాగర్ ఉంటుంది, 5 గండిపేటల కెపాసిటీ, కింద మాత్రం సుక్క నీళ్ళు ఉండదు, బోర్లు వేస్తే నీళ్ళు పడదు. ఇదే ఐలయ్య గారు నేను పదే ఐలయ్య గారు ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారితో ఉత్తమ్ కుమార్ రెడ్డి మన జిల్లా మంత్రి వాళ్ళతో మాట్లాడి మన క్యాబినెట్లో 600 కోట్ల గంధమల్ల రిజర్వాయర్ 1,04 ఎకరాలకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా నెల రోజులే పనులు ప్రారంభిస్తున్నాం. మంచినీళ్ళు లేని పరిస్థితి ఇక్కడ. ఆయన ఫామ్ హౌస్కి ఏమో కొండపోచమ్మకి వెళ్ళి డైరెక్ట్ కాలువ తీసుకుంటాడు. ఇక్కడ మంచినీళ్ళు లేకుంటే 210 కోట్లు ఇదే మా ఎమ్మెల్యే గారు వెంట పడితే నేను బట్టి గారి దగ్గర పోయి సీఎం గారి దగ్గర పోయి టెండర్లు పిలిపించి ఇదే యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి గుట్ట కింద పనులు కూడా 45% పూర్తయినాయి. 3 నెలల్లో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వబోతున్నాం. ఇవాళ 3,500 కాన్సెన్స్కి 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం. ఇవాళ సన్న బియ్యం అనేది వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. రేషన్ కార్డులో ఆ ఇంట్లో ఎవరైనా ముసలాయన చచ్చిపోతే ఆయన పేరు తీసియాలి. ఆ ఇంట్లో పిల్లగాడు పెద్దగా అయితే ఆ పేరు ఎక్కియలేదు. కానీ మేమేం చేసినాం, 15 నెలల్లో 21 లక్షల కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. 2,80,000 నుంచి 3,10,000 దాకా చేరుకున్నది ఇప్పుడు దగ్గర. వీళ్ళకి సన్న బియ్యం ఇస్తున్నాం. అందుకనే బీఆర్ఎస్ నేతలారా, బీజేపీ నేతలారా, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఎట్లుంటుందో మనం చూసి నేర్చుకోరు. నిన్న బండి సంజయ్ గారు ఒక జోక్ వేసాడు, రేషన్ షాపులలో మోడీ గారు పోటీ పెట్టవాలట. అంటే ఇవాళ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టాం మేము. ఇవాళ కేంద్రం అంటే ఏంటి, రాష్ట్రాల సముదాయం. రాష్ట్రాలు వచ్చే ఆదాయంతోనే కేంద్రం నడుస్తుంది. ఆ కేంద్రంలో దేశ రక్షణకైనా ఏం చేసినా రాష్ట్రాల వాటానే ఉంటుంది, కేంద్రానికి ఆదాయం ఉండదు. మేము రూపాయి ఇస్తే మాకు 42 వాపసు ఇస్తున్నాడు. అదే ఉత్తరప్రదేశ్ బీహార్కు రూపాయి ఇస్తే 7 రూపాయలు ఇస్తున్నాడు. ఇవాళ మేము ఒకటే అడగదలుచుకున్న బండి సంజయ్ గారిని తెలియకుండా తెలుసుకోను. ఇవాళ ఎయిర్పోర్ట్ కట్టాం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల భూమి ఇచ్చినాం, 13% వాటా ఉంది. మా ముఖ్యమంత్రి నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ రమేష్ బాబులు పేర్కొన్నారు. మార్చి నెల 21 నుంచి ప్రారంభమైన 10 పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీన ప్రశాంతంగా ముగిశాయన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి, డిపార్ట్మెంట్ ఆఫీసర్ రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నెల 21 నుంచి ప్రారంభమైన 10 పరీక్షలు ఏప్రిల్ 2న ప్రశాంతంగా ముగిశాయన్నారు. పరీక్షా కేంద్రానికి 144 మందికి 143 మంది హాజరైన విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ఈ పరీక్షకు సహకరించిన పోలీస్ శాఖకు, వైద్య సిబ్బందికి విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్విజిలేటర్లు రవీందర్, అర్జున్, నరేష్ ఉన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిజాంపేట సెంటర్ నెంబర్ 17052 డిపార్ట్మెంటల్ ఆఫీసర్ రమేష్ బాబు. అయితే గత మార్చి నెల 21వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈరోజు 2/4/2025 వరకు సజావుగా పరీక్షలు ముగిశాయి. విద్యార్థులందరూ కూడా ప్రశాంతంగా పరీక్షలు రాయడం జరిగింది. అదేవిధంగా మరి మనకు నిజాంపేట సెంటర్కి అలాట్ అయినటువంటి విద్యార్థుల సంఖ్య 144. అందులో నుంచి ఒక విద్యార్థిని, కల్వకుంటకు చెందినటువంటి ఒక విద్యార్థిని ఆబ్సెంట్ కావడం జరిగింది. ప్రతి ఒక్క పరీక్షకు 143 మంది విద్యార్థులు అన్ని పరీక్షల్ని రాయడం జరిగింది.
పరీక్షలను కూడా ప్రశాంతంగా సజావుగా జరిగాయి. ఇందుకు సహకరించినటువంటి మన పోలీస్ సిబ్బందికి మరియు వైద్య సిబ్బందికి అందరికీ కూడా మా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సహకరించినటువంటి విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు విన్న అన్నట్లుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన గజనీ వెంకట్ గౌడ్. వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అంటూ ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నాడు మెదక్ జిల్లాలోని కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన గజనీ వెంకట్ గౌడ్. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం పోతంశెట్టిపల్లి కాలనీకి చెందిన సోమన్న గారి సరస్వతి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని వెంకట్ గౌడ్ గజనీ మృతి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతూ అంత్యక్రియల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల రాజాగౌడ్, చింతకుంట ఏగొండ, ఆంజనేయులు, జంగాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వెంకటాపూర్ గ్రామానికి చెందిన నెల్లిరాములు గత 12 రోజుల క్రితం గాలివాన విభత్సానికి కరెంటు స్తంభం విరిగి మీద పడడంతో 2 కాళ్లు విరిగిపోయి చికిత్స పొందుతూ సోమవారం రోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయని వెంకట్ గౌడ్ గజనీ బుధవారం వెంకటాపూర్లోని మృతుని ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలుపుతూ రాములు ప్రకృతి వైపరీత్యంతో మృతి చెందడం చాలా బాధాకరమని మృతుడి కుటుంబ సభ్యులకు తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డంబిది నరసింహులు, పుల్లబోయిన దుర్గేష్, ముదిరాజ్, కొమ్ముల రాజాగౌడ్, నెల్లి కిష్టయ్య, షేకులు, నగేష్ పాల్గొన్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బుధవారం నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు సంబంధించిన 7 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బుధవారం నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు సంబంధించిన 7 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా అనేక మంది పేదింటి ఆడపడుచులకు న్యాయం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు అందజేసిన చెక్కులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరీం, ఆర్ఐ, కాంగ్రెస్ మెదక్ జిల్లా ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు జంగర్ర గోవర్ధన్, మాజీ టెలికాం బోర్డు మెంబర్ అంజనూరి రాజేష్, శివూరు కాంగ్రెస్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, చందూర్ యాదవ్, రుక్ముద్దీన్, బాచి, కృష్ణాగౌడ్, డాక్టర్ నరసింహులు, ఎంకే రాజు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నార్సింగ్ మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి అదే కాకుండా ఇవాళ నుంచి సన్నబియ్యం కూడా మరి ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అందరూ కూడా మంచిగా ఉండాలా, సన్నబియ్యం తినాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం మరి ఇవాళ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాదు, భవిష్యత్తులో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం. వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి శివపార్వతుల దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం 40వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, మూలమూర్తులకు అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి శివపార్వతుల దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం 40వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి హోమం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, మూలమూర్తులకు అభిషేక కార్యక్రమం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మరియు భవాని శంకర స్వామి మరియు ఆంజనేయ స్వామి ఆదిత్యాది నవగ్రహ యొక్క దేవాలయంలో గల మనకు 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి ఉదయం నుంచి కూడా మరి ఆ స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకములు మరియు గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణం మరియు సుదర్శన హోమ కార్యక్రమం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి మరియు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. మరి ఆ యొక్క కళ్యాణానంతరం అన్న సంతర్పణ కూడా జరిగింది. మరి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలని స్వస్తి. గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 40వ వార్షికోత్సవ సందర్భంగా
ఈరోజు విశేషమైన పూజలు జరిగినాయి. కావున ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క దేవ కార్యక్రమంలో పాల్గొని ప్రొద్దున 7 గంటల సమయంలో వెంకటేశ్వర స్వామికి మరియు హనుమాన్కి, తర్వాత భవానీ శంకర శివుడికి, నవగ్రహాలకి అన్నిటికీ విశేషమైన అభిషేక పూజలు జరిగినాయి. కావున ఈ సందర్భంగా ఈ యొక్క 40వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు శివపార్వతులు మరియు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణము జరిగింది. అత్యంత వైభవంగా ఈ యొక్క వేడుక కన్నుల పండుగగా చేసుకున్నాం. ఇక్కడ అందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపా కటాక్షాలు అందరూ కూడా పొందారు. తర్వాత ఈ యొక్క కళ్యాణం అనంతరము అన్నప్రసాదం కూడా ఇక్కడ ఆ యొక్క అన్నదానం కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. కాబట్టి అందరికీ ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ స్వస్తి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడంతో ఉచిత సన్నబియ్యం పథకం లబ్ధిదారులకు స్వయంగా అందించాలని, వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంతో వారి జీవనశైలి మెరుగుపడుతుందని, ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన 41వ రేషన్ షాప్ యందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో పూర్తి స్థాయిలో లబ్ధిదారులు వాడుకోకపోవడం వల్ల అనేక సమస్యలు రావడంతో ప్రతి పేద కుటుంబానికి భోజనకరంగా ఉండేందుకు ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ దేవదాస్, రేషన్ డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు అనంతయ్య, డీలర్ సిఎసి తదితరులు పాల్గొన్నారు. అంటే మొత్తం 12 లక్షల పైచిలుకు మందికి ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ప్రతి నెల కూడా సన్న బియ్యం అన్నది మనం పంపిణీ చేయనున్నాము. ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం మనము ప్రారంభించుకున్నాము. ఈ కార్యక్రమాన్ని రేషన్ కార్డు కలిగిన వ్యక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సన్న బియ్యంలో ఎఫ్ఆర్కే కెర్నల్స్తో ఫోర్టిఫై అయిన రైస్ ఇస్తున్నాము. అంటే విటమిన్లు, ఫోలిక్ యాసిడ్ ఇటువంటి మంచి న్యూట్రియంట్స్ కలిగిన పౌష్టికాహారము పేద ప్రజలకు అందిస్తున్నాము. ఇంతకుముందు సంపన్నుల ఎవరైతే తీసుకుంటున్న సన్న బియ్యం ఇప్పుడు పేదలందరికీ కూడా ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్, మరి మిగతా అధికారులకి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మరి ఇక్కడ ఉన్న వార్డు ఉన్న వ్యక్తులందరికీ, అక్కలకి, అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, అలాగే పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కరిస్తూ, మరి ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానం చేసిండ్రో కాంగ్రెస్ పార్టీ, ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చడం జరిగింది. ఇదే కాదు, అన్నీ కూడా చేయడం జరిగింది. తప్పకుండా ఇంకా కూడా మిగిలినవి కూడా ఒకటి తప్పకుండా మీ అందరికీ అందించారు. ఇది అసలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజల పాలన, ప్రజల కోసమే చేసే పాలన. కాబట్టి ఇది ఇంద్రమ్మ రాజ్యంగా చేయాలి. ఇంద్రమ్మ ఏ విధంగా అయితే గరీబ్ హఠావో అని గరీబులకు ఏ విధంగా సేవ చేసిందో అదే మార్గంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అదే రీతిగా వెళ్తున్నారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఇస్తున్నారంటే గతంలో ఇచ్చిన బియ్యం నేను చాలా మటుకు చూసిన, అవి బజార్లో అమ్ముకొని డబ్బులు తెచ్చుకొని వేరే బియ్యం తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కాళీమాతను కోరుకున్నట్లు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మనోబ్రహ్మ శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షులు ప్రాకరాచార్య అన్నారు. మెదక్ జిల్లాలో మండల కేంద్రమైన కొల్చారంలో శ్రీ కాళికామాత చావా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఉగాది పండుగను పురస్కరించుకొని మనుమయ విశ్వ బ్రాహ్మణులు తమ పనిముట్లను కాళికాదేవి ఆలయం సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం అమ్మవారిని గ్రామంలోని వీధుల గుండా ఊరేగించి స్థానిక కోతుల చెరువులో స్నానమాచరింపచేశారు. ఈ కార్యక్రమంలో పాండురంగ చారి, నరసింహుచారి, ఈశ్వర్చారి, సిద్ధయ్యచారి, రాజుచారి, కరుణాకర్చారిలు పాల్గొన్నారు. కొల్చారం గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయ ప్రాంగణంలో ఉగాది అమావాస్య రోజు విశ్వబ్రాహ్మణులు అనగా మను మయ్య విశ్వజ్ఞ దాయిల వారు వారి యొక్క పనిముట్లను గుడిలో పెట్టి పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే తెల్లారి గ్రామ దేవతలందరికీ కూడా
బండ్ల ఊరేగింపు జరుపుకొని అందులో భాగంగానే ఈరోజు షావా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ షావా కార్యక్రమం అనగా కాళికాదేవి మాతను చెల్ల వరకు తీసుకుపోయి స్నానం ఆచరించుకొని మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళో నిలపడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి కాళికాదేవి మాతను కోరుకున్నది ఏమిటంటే గ్రామంలోని ప్రజానికానంతా కూడా పాడి పంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో ఉంచి వారికి ఐరారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా మరి కాళికామాతను కోరుకోవడం జరిగింది. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామయ్యంపేట మండల కేంద్రంలో 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందన్న మెదక్ ఎమ్మెల్యే. రామయ్యంపేట మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్న మైనంపల్లి రోహిత్ రావు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో చలివేంద్రం ప్రారంభం. హనుమాన్ రియల్ ఎస్టేట్ వారి సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించిన కొంతం శంకర్ రెడ్డి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి. నివాళులు అర్పించిన సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు. నిజాంపేట మండల కేంద్రంలో ప్రశాంతంగా ముగిసిన 10 పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయన్న చీఫ్ సూపరింటెండెంట్ నాగమణి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.